చూస్తున్నాం. తెలంగాణలో విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చారు. ఎల్లుండి విద్యా సంస్థల బంద్కి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగబోతోంది. అయితే నీట్ పేపర్ లీక్ దోషులను వెంటనే శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఈ బంద్ కొనసాగబోతోంది. అయితే బంద్కి అన్ని విద్యా సంస్థలు సహకరించాలని కూడా ఆ విద్యార్థి సంఘాలు కోరుతున్న విద్యా సంస్థలు తప్పనిసరిగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా బంద్లో పాల్గొని వినతి ఇచ్చారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం లేపుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొందో చూసాం. సో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎవరికి వాళ్ళు ఈ రకమైనటువంటి పేపర్ లీకేజ్ జరగకూడదన్నట్టుగా ఆందోళన రేకెత్తిస్తున్నారు. సో ప్రజెంట్ ఇది దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ఈ బంద్కి సహకరించే వాళ్ళే ఉన్నారు. సో ఏకగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపడితే ఆయనకు మద్దతుగా హైదరాబాద్లో, విజయవాడలో, ఇంకెక్కడ నెల్లూరులో, ఇంకో దగ్గర కరీంనగర్లో, వరంగల్లో ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్గా వాళ్ళంతా ర్యాలీలు తీస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళ యొక్క నిరసనకి అడ్డు వచ్చి వాళ్ళపై లాఠీలు జులిపిస్తే దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ కూడా దద్దరిల్లింది. అంటే ఏ స్థాయిలో మద్దతు వస్తుందో చూస్తూ ఉన్నాం. సో నీట్ పేపర్ లీకేజ్ జరిగినటువంటి సుమారుగా నెల రోజులకు పైబడి అవుతున్నా ఇప్పటివరకు నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రధాని నుంచి కానీ, ధర్మేంద్ర ప్రధాన్ నుంచి కానీ, ఇంకోవైపు అమిత్ షా నుంచి కానీ, ఎవరి వైపు నుంచి కూడా కనీసం మినిమం కన్సర్న్గా చనిపోయినటువంటి విద్యార్థుల కోసం కూడా ఎవరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. సో సీజేపీ పార్టీ దానికోసం ప్రొటెస్ట్ చేస్తోంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ దోషులను శిక్షించాలి, ఇంకోసారి నీటికి సంబంధించి ఈ రకంగా జరగకుండా ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందన్నట్టుగా భావించి విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ బంద్ పిలుపునిచ్చాయి. ఎల్లుండి దేశవ్యాప్తంగా ఈ విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ బంద్ కొనసాగుతుందా, లేదు దానికి వ్యతిరేక వర్గమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ విద్యార్థి సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ బంద్కు సహకరిస్తాయా, లేదు పోలీసులు సీజేపీ పార్టీలు జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మాదిరిగానే లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తారనే చూడాలి. సో బంద్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అందిస్తారు. సో మధు, ఏం జరగబోతోంది? పలు విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అండ్ పీడీఎస్యూ దాదాపుగా అన్ని లెఫ్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలే బంద్కు పిలుపునిచ్చాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం బంద్ జరిగే అవకాశం ఉందా? ఇంకేదైనా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనబోతోందా? దీనికి విద్యా సంస్థలు సహకరిస్తాయా? ఢిల్లీ గత 3 రోజుల నుంచి ఉద్రిక్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అన్ని పార్టీలు, విపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని ఆదుకోవాలి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి లోక్ భవన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ర్యాలీ రూపంలో వెళ్లారు, నిరసన వ్యక్తం చేశారు, అరెస్ట్ అయ్యారు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ బాహాబాహి కొనసాగింది. తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘాలని కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. మనం చూసాం ఈ నెలలోనే దాదాపు 2 బంద్లకు పిలుపునిచ్చారు కాలేజీలు, స్కూల్స్ సంబంధించి. మళ్ళీ ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ డిమాండ్స్ తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ని తెరపైకి తెస్తూ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు బంధులు ఇచ్చారు. స్కూల్స్, కాలేజీలు అన్ని రకాలు అన్ని బంద్ పెట్టాలి అనేటువంటిది. సో దాదాపు పీస్ఫుల్ గా కొనసాగేటువంటి అవకాశం ఉంది. బంద్ యథావిధంగా అన్ని విద్యా సంస్థలు పాటిస్తే, లేదంటే మాత్రం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండొచ్చు. ఓపెన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పైన వీళ్ళు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండొచ్చు, వాళ్ళపైన అటాక్ చేసే సిచ్యువేషన్ మనం చూస్తాం. ఈ బంద్కు సహకరించకుండా ఓపెన్ అయినటువంటి విద్యా సంస్థల పైన గతంలో దాడులు చేసిన సంస్కృతి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూసాం. సో కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా మరి ఈ రోజు ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ కి సంబంధించిన దాంట్లో దీనికి ఏబీవీపీ కానీ, బీజేవైఎం కానీ వీళ్ళ నుంచి ఎట్లాంటి కౌంటర్ ఉంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇంకా ఎన్ఎస్ఐ ఉంది, ఇంకా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి వివిధ రూపంలో. వీరి బంద్కు వారు కూడా సహకరిస్తారా, లేదంటే వాళ్ళు మరొక రోజు బంద్కు పిలుపునిస్తారా, ఎస్ఎఫ్ఐ కానీ వీళ్ళు కానీ అనేటువంటిది చర్చ ఉంది. మరి ఏబీవీపీ దీని విషయంలో ఎట్లా కౌంటర్ ఇస్తుంది అటువంటి చర్చ కూడా ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాళ్లు, కట్టెలతో అటాక్ చేసుకున్నారు. అందులో ఒక జర్నలిస్ట్ కి చాలా గాయమైనటువంటి వీడియోస్ మనం చూసాం. సో చాలా జరుగుతా ఉంది, ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది విద్యా సంస్థల బంద్ విషయంలో అనేటువంటిది
కాస్త ఎల్లుండికి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ రానుంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ అండ్ ఏఎస్ఎఫ్ 3 విద్యార్థి సంఘాలు బంద్ పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూలో ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎల్లుండి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే బంద్ పిలుపునిచ్చారు. మరి దీనికి అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏబీవీపీ కానీ లేకుంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ కానీ ఎలా రియాక్ట్ అవుతాయి? సో బంద్కు సహకరించేది ఎవరు, బంద్ను వ్యతిరేకించేది ఎవరు, పోలీసులు ఈ బంద్ని ఎలా చూస్తారు, ప్రభుత్వాలు ఈ బంద్ని ఏ రకంగా ప్రశాంతతమైనటువంటి వాతావరణం నడవనిస్తాయి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగా మీ అభిప్రాయం ఏంటి? నీట్ పేపర్ లీక్ దోషులను ఇప్పటివరకు శిక్షించకపోవడం కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఇప్పటివరకు ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, అసలు నీట్ పేపర్ లీకేజ్ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మీరులా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.